హలో గైస్, నమస్తే. ఎలా ఉన్నారు? ఎవరండి? స్టెఫన్స్ 2:59 ఎగ్జాక్ట్గా 3 o'clock అయితే 1 minute to 3 అండ్ గాలి మాత్రం నైట్లో వేస్తుంది. సో వీఆర్ స్టార్టింగ్ ఫర్ అవర్ న్యూ ట్రిప్ ఇన్ అద్దీరా. సో ఈ ట్రిప్కి నేను నితిన్ వాళ్ళ చెల్లి కూడా వస్తుంది అనమాట. సో ఇదని ఇంట్రడ్యూస్ చేస్తాను. అండ్ గాలి అయితే చాలా హెవీగా వస్తుంది. నేను నా లగేజ్ తెచ్చేసుకున్నాను అండ్ నితిన్ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాను. వెళ్ళి వాళ్ళని కూడా లేపేసి వచ్చేసి చలో లెట్స్ స్టార్ట్ ది డ్రైవ్ బ్రేవ్. సో ఇన్ని రోజులు మనం లాంగ్ రైడ్స్ చేసాం, బట్ ఫర్ ది ఫస్ట్ టైం ఇప్పుడు మనం లాంగ్ డ్రైవ్కి వెళ్ళబోతున్నాం మన అదిరాలో. సక్సెస్ఫుల్గా మన అదిరాగాల్లో 20,000 kilometers కంప్లీట్ చేసేసాము బ్రోస్. And we are still left with 480 kilometers to our destination for the day. Long way to go. నితిన్ గారు ఫోటోగ్రఫీ ఎంజాయ్ చేస్తుండు. అరే యాక్చువల్ చాలా రోజుల తర్వాత వచ్చినవరా బ్లాగ్లో. ఫొటోస్ మంచిగా తీస్తుండు. కింద ఫుల్ స్లీప్ వేసేసింది. నైట్ తన అహ్మదాబాద్ నుంచి వచ్చేసరికి ఆల్మోస్ట్ 1 o'clock అయిపోయింది. ఇంకా రాగానే ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం పవర్ నాప్ లాగా తీసుకుంది. తర్వాత ఇంకా కార్ ఎక్కగానే పడుకునేసింది. చేసి మనము 4 hours and 20 minutes అయింది. అండ్ టిల్ నౌ వీ హ్యావ్ ట్రావెల్డ్ 330 kilometers. లైక్ NH44 నుంచి ఇప్పుడే విలేజ్ రోడ్లోకి అయితే వెళ్ళాం. వీఆర్ నియర్ టు గుత్తి. కొన్ని ఇయర్స్ తర్వాత ట్రావెల్ చేసేటప్పుడు రైల్వే గేట్ క్రాసింగ్, ఇప్పుడు మ్యాక్సిమం అంతా రైల్వే గేట్స్ దగ్గర అంతా ఫ్లైఓవర్స్ కట్టేశారు కదా. భారత్ పెట్రోలియం డిపో. ఇక్కడ ఒక రైల్వే గేట్ ఉంది, ముందర మళ్ళీ రైల్వే బ్రిడ్జ్ ఉంది, అండర్ బ్రిడ్జ్. ఇప్పుడే మళ్ళీ హైవేలోకి ఎక్కాము. NH44 నుంచి గుత్తి క్రాస్ చేసుకుని NH67లోకి. అండ్ ఇక్కడ నుంచి మనకు బళ్ళారి ఈజ్ లైక్ 80 kilometers. హలో, గుడ్ మార్నింగ్. అయిపోయిందా స్లీప్? నేను నితిన్ గారు ఫుల్ సాంగ్స్ పెట్టుకొని చిల్ అవుతున్నాం. ఇప్పుడు దాకా కొంచెం లో వాల్యూమ్లో పెట్టుకోవాల్సి వచ్చింది, పడుకొని ఉంది కదా అని. ఇప్పుడు ఫుల్ పిక్స్. ఇంకో 5 నిమిషాలు అయితే దింపేసి పెట్టుకుంటుండే. ఈ ఐడియా ఉందని నాకు తట్టలేదు సార్. అట్లా నువ్వు కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంది కదా, అలానే ఉంటుంది. అయ్యా అదేమో కొంచెం కరెక్ట్. పక్కన ఇక్కడ ఒక చిన్న విలేజ్ కనిపించింది. ఆగామన్నమాట ఫర్ బ్రేక్ఫాస్ట్కి. ముందర 3-4 ప్లేసెస్లో ఆగాము. అందరూ లంచ్ ఒకటి ఉంది, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అన్నారు. లక్కీగా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా అవైలబుల్ ఉంది. ఫుల్ ఆకలి అవుతుంది. టైం కరెక్ట్గా 10 o'clock అయింది, 10:05 అయింది. అండ్ ఇంకా 212 kilometers ఉంది సక్రబైలేకి. చిన్న ఊర్లో మంచి కాకా హోటల్లో బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాము. ఇడ్లీ అండ్ చట్నీ. ఇడ్లీ ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఉంది, మన సైడ్ ఉన్నట్టు కాకుండా, బట్ టేస్ట్ అయితే బాగుంది. అండ్ మనోడు దోశ విత్ బజ్జీ కూడా తీసుకున్నాడు. ఎట్లా ఉంది ఫుడ్ టేస్ట్? కిన్ను బాగుంది. ఎట్లుందా? ఇట్ ఈస్ గుడ్. బాగుంది ఫుడ్ కూడా టేస్ట్ చాలా బాగుంది. ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. Bro, it just started raining bro. చెల్లకేరి క్రాస్ అయ్యాము. చెల్లకేరి క్రాస్ అవ్వగానే కొంచెం వర్షం కూడా స్టార్ట్ అయింది. జస్ట్ 150 kilometers లెఫ్ట్ టు సక్రబైలే ఎలిఫెంట్. ఐ లవ్ చెన్నగిరి అండ్ హియర్ ఈజ్ అవర్ అద్దీరా. పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్ ఉన్నాడు రైట్ నౌ. ఇప్పటి వరకు 16.3 వస్తుంది యావరేజ్. అండ్ ఇక్కడ హోటల్ ఒకటి ఉంది బ్యాక్ సైడ్, ఉడిపి గ్రాండ్ కెఫే అండ్ హోటల్. సో ఇక్కడ చాయ్ తాగుదామని చెప్పి ఆగాము. లెమన్ టీ చెప్పాను. కొంచెం ఈ మధ్య ఎందుకో పాలు ప్రోడక్ట్స్ లాక్టోస్ ఇంటాలరెంట్ అవుతున్నట్టు అనిపించింది బాడీ. తాగేసి విల్ బీ కంటిన్యూయింగ్ అవర్ జర్నీ టు సక్రబైలే. హియర్ ఇస్ ద లెమన్ టీ, వెరీ ఆథెంటిక్. అండ్ మన అదిరాగాడు
అండ్ కిండ్రా, హౌ ఇస్ ట్రిప్ సో ఫార్? సారీ, డ్రైవ్. కొంచెం బోరింగ్, కొంచెం ఇంట్రెస్టింగ్. మిస్టర్ నితిన్, హౌ ఇస్ ద డ్రైవ్ సో ఫార్? గత 2 గంటల కింద డ్రైవ్ ఎలా ఉందో అడగద్దు, ఎందుకంటే నేను పడుకున్నాను. చాయ్ ఎట్లా తాగాలి తెలుసా? చెప్పు. రూట్ చాలా బాగుంది. టుగెదర్ అటు ఇటు మొత్తం అంతా కోకోనట్ ట్రీస్. ఇంత మంచి వ్యూలో ఒక మంచి డ్రోన్ షాట్ చేస్తే ఎలా ఉంటుంది? లెట్స్ ఫ్లై ది డ్రోన్ బాయ్స్. ఐ హోప్ డ్రోన్ షాట్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో. అండ్ వీఆర్ 49 kilometers టు సక్రేబైలే. వ్యూస్ని ఎంజాయ్ చేసుకుంటూ డ్రైవ్ని ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాం. ది వైబ్ ఈస్ ఆన్ బాయ్స్. I'm a boy, no, No, I'm a with girl. girl. Finally, we have reached to Sakrabaile. Time exactly 3:59. We are at Sakrabaile. Elephant camp. ఏనుగు, ఏ ఊరొచ్చింది ఏనుగు, మా ఊరొచ్చింది ఏనుగు, మంచి నీళ్ళకొచ్చింది ఏనుగు, ఏనుగమ్మ ఏనుగు, ఏ ఊరొచ్చింది ఏనుగు, మా ఊరొచ్చింది ఏనుగు, మంచి నీళ్ళకొచ్చింది ఏనుగు. Hey, లాక్ చేసింది ఏంటి? ఇట్స్ Video లాక్ one బ్రో. go eight. టైమింగ్స్ మిస్ అయినా. మార్నింగ్ 8:30 నుంచి 1 వరకే ఉంటుందంట సక్రేబైలే ఎలిఫెంట్ క్యాంప్. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చినాం. వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ బ్రో? ఏం చేద్దాం? లోకల్స్ని అడుగుదాం ఏం చేయొచ్చు అని. బ్యాడ్ న్యూస్ బాయ్స్, సక్రేబైలే ఎలిఫెంట్ క్యాంప్ క్లోజ్డ్ అంట. కాళ్ళు మట్టి దాకా చాలా లేదు. ఎలిఫెంట్ క్యాంప్ క్లోజ్ చేసేస్తున్నారంట. ఇప్పుడు టూరిస్ట్ని అయితే అలో చేయట్లేదంట. ప్రాబబ్లీ July 1st నుంచి అలో చేయొచ్చు అని చెప్పి అంటున్నారు. చాలా ఎక్స్పెక్టేషన్స్ అని ఎలిఫెంట్స్ దగ్గరికి వెళ్దామని చెప్పి వచ్చాను, బట్ బిస్కెట్ అయింది. వెనకాల బ్రీజ్ హోటల్ అండ్ ఫ్యామిలీ రెస్టారెంట్ అని ఉంది. లంచ్ ఎలాగో చేయలేదు, సో లంచ్ కోసం అయితే ఆగాము. షిమోగాలో ఏమైనా ప్లేసెస్ ఉన్నాయో చూసేటివి అంటే షిమోగాలో స్టే చేస్తాం, లేదు అంటే విల్ బీ గోయింగ్ ఫార్వర్డ్. నాట్ ష్యూర్, ప్రాబబ్లీ మైట్ బీ టు ఆగుంబే. ఇంకా డిసైడ్గా అయితే కాలేదు, బట్ కొంచెం బాధ అనిపిస్తుంది బికాజ్ ఎలిఫెంట్స్ అంటే చాలా ఇష్టం నాకు. సో చూద్దాము, వాటి మంచి టైం స్పెండ్ చేయొచ్చు అనుకున్నా కానీ కుదరట్లే. అసలు రీజన్ ఏంటి, ఎందుకు చూడలేకపోతున్నాం ఇది అని కూడా కనుక్కోవాలి. ఈ కష్టకాలంలో, ఈ బాధాకరమైన సిచ్యువేషన్లో ఒక హ్యాపీ థింగ్ ఏంటి అంటే ఇట్స్ రైనింగ్ బ్రో. ఇట్స్ జస్ట్ స్టార్టెడ్ రైనింగ్. ఆల్వేస్ వేస్టింగ్ టైమ్ అండ్ ఆల్. రాట్లేదా? హీరో నేను చెప్తాయి. లంచ్ అయిపోయింది. 8 అక్కి రోటి ప్లస్ 1 దాల్ ఫ్రై చెప్పాను, చాలా బాగుండే. ఫస్ట్ భయపడ్డాను, కంప్లీట్ నాన్ వెజ్ ఎక్కువ ఉంది కదా, సో ఫుడ్ ఎంత హైజీన్ ఉంటుంది ఏంటి అని. బేసిక్లీ నాకు నాన్ వెజ్ అండ్ వెజ్ కలిపి చేస్తున్నారంటే కొంచెం డిస్కంఫర్ట్ ఫీలింగ్ ఉంటుంది అనమాట. బట్ ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుండే. దాల్ ఫ్రై చెప్పాను, ఇట్ వాస్ టూ గుడ్. అండ్ 360 రూపీస్ అయింది. వీళ్ళు దుర్మార్గులు నా ఫోన్ వదిలేసి వెళ్ళిపోయిండ్రు. ఇట్స్ ఓకే బాయ్స్, అట్లనే చేస్తుంటారు అందుకే. ఠీకేనా, థ్యాంక్ యూ. ఆగుంబే అనేది సన్సెట్ పాయింట్ అంట, మంచిగా ఉంటుందంట సన్సెట్లో. సో ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 4 అవుతుంది. ఇప్పుడు వెళ్ళామంటే కొంచెం ప్లేస్లో చూడొచ్చు, బట్ ఇంకా లేట్ అయిపోతే కష్టమవుతుంది. ఇక్కడ నుంచి 80 kilometers, ఇట్ మై టేక్ అస్ లైక్ అరౌండ్ 1 hour 45 minutes to 2 hours మేబీ. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్ బ్రో.
దిస్ డ్రైవ్ ఈస్ కంప్లీట్లీ త్రూ ది ఫారెస్ట్ అండ్ ఇది అంతా కంప్లీట్లీ భద్రా రిజర్వ్ ఫారెస్ట్ రైట్. సో భద్రా అనేది బేసిక్లీ మనకు తుంగభద్ర రివర్ ఉంది కదా, సో అది తుంగభద్రగా ఫామ్ అవ్వడానికి ముందు తుంగా సపరేట్ రివర్గా, భద్రా సపరేట్ రివర్గా ఫ్లో అవుతాయి అనమాట. ఇదంతా తుంగా రివర్. సో ఇది ముందరికి వెళ్ళిన తర్వాత భద్రా రివర్తో మర్జ్ అయిపోయి తుంగభద్ర లాగా ఫ్లో అవుతుంది. అండ్ దిస్ ద డ్రైవ్ అండ్ ద రూట్ దట్ వి ఆర్ డ్రైవింగ్ నౌ. వావ్ మ్యాన్, ఎంత బ్యూటిఫుల్ ఉంది వ్యూ. అండ్ ఇంకా బ్యూటిఫుల్ థింగ్, ఇక్కడ ఉన్న హౌసెస్ ఎంత మంచిగా ఉన్నాయి కదా. మంచిగా పెంకుటిల్లులు, ఇళ్ళ పక్కనే ఇట్లా మంచిగా వ్యూ పెట్టుకుంటే సెట్టిగా. ఇంతకు మించిన హ్యాపీ లైఫ్ ఇంకేముంటుంది చెప్పండి. ఫారెస్ట్ డ్రైవ్. అండ్ యాక్చువల్లీ సక్రబాయిలో ఎందుకు క్లోజ్ చేశారు అంటే రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ అయిందంట. లైక్ 2 ఎలిఫెంట్స్ ఫైట్ చేసుకుంటూ ఉంటే మధ్యలో వేరే ఒక ఆమె వెళ్తే ఒక ఎలిఫెంట్ ఆమె మీద పడి ఆమె చనిపోయిందంట. సో ఆ రీజన్కి సక్రబాయిలో కొన్ని రోజులు టూరిస్ట్కి ఆపేశారు అని చెప్పి ఇందాక మనం లంచ్ చేసిన హోటల్ దగ్గర అన్న చెప్పాడు. జూలై 1 నుంచి ఏమైనా ఓపెన్ చెయ్యొచ్చు అని అంటున్నాడు. దిగేసి ఇంటికి వెళ్ళిపోదాం అన్నామేమో అనుకున్నా, కింద మర్చిపోయినా. Bro, is it the morning there? Oh man. Guys, we are at Agumbe viewpoint. Full clouds వచ్చేసినాయి. సో వ్యూ అంతా ప్రాపర్గా లేదు. అండ్ ఇది ఆపోజిట్లో ఒక మౌంటైన్, ఇంకొక హిల్ కూడా ఉంది. బట్ కంప్లీట్లీ క్లౌడ్స్లో కలిసిపోయింది, కనిపించట్లే. కొంచెం క్లియర్ అయితే విల్ బి ఏబుల్ టు సీ. హోప్ఫుల్లీ కొంచెం క్లియర్ అవ్వాలనే కోరుకుంటున్నాం. గల్లీలో ఉండే టీ బంక్ దగ్గర కూర్చొని తాగితే కిక్కే వస్తుంది భయ్య. ఇలా వచ్చేసి మాన్సూన్లో వెస్టర్న్ ఘాట్స్లోకి వచ్చేసి మంచిగా గరం గరం టీ తాగితే అది టీలో ఉండే మజాను ఎంజాయ్ చేయొచ్చు. సేమ్ చియర్స్. సేమ్ అంటే బాగా ఎంజాయ్ చేయాలంటే టీ కూడా అంతే గొప్పగా ఉంటుంది. లొకేషన్ బాగుంది కానీ టీ కానీ ఇది ఒకటే ఆప్షన్ అలా లేదా. ఆగుంబే నుంచి వీ హ్యావ్ స్టార్టెడ్ టు కుద్రేముఖ. సో ఇవాళ నైట్ వరకు కుద్రేముఖ వెళ్ళిపోతాం. ఆగుంబే నుంచి అయితే అరౌండ్ 90 కిలోమీటర్స్ ఉంది. సో ఆగుంబే నుంచి దిగిన తర్వాత సోమేశ్వర అనే ప్లేస్లో ఆగి కొంచెం చాట్స్ చాయ్ తాగేసి వీ కంటిన్యూ టు దట్ జర్నీ. వెల్కమ్ టు కుద్రేముఖ నేషనల్ పార్క్. సో ఇది కుద్రేముఖ నేషనల్ పార్క్లోకి చెక్ పోస్ట్ జోన్. వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ది ఫారెస్ట్ ఆఫ్ కుద్రేముఖ. ఇక్కడ నుంచి వీ హ్యావ్ 35 kilometers left and it is 1.5 minutes. Time is exactly 8:40. We have arrived to కుద్రేముఖ. టైం 10:15 అయింది. ఇప్పుడే రీచ్ అయ్యాము. రూమ్కి అయితే వచ్చేసాము. బేస్ క్యాంప్ కుద్రేముఖ. బేస్ క్యాంప్ కుద్రేముఖ హోమ్ స్టే. కుద్రేముఖ అంటే ఇది బల్తల్ అనే ఏరియా. బలిగల్ ఏదో ప్లేస్ ఉంది, విలేజ్. సో అక్కడ ఉందన్నమాట. అండ్ రూమ్ అయితే తీసుకున్నాం, బాగుంది. అండ్ మన అదిరాగడ్ కూడా మంచిగా పార్కింగ్ దొరికింది ఇక్కడ. ఐ విల్ షో యూ ది ప్రాపర్టీ. ఇది హోమ్ స్టే మంచిగా. ఇది గ్రౌండ్ స్టోర్స్. కింద ఒక 3 rooms ఉన్నాయి. అండ్ మన రూమ్ వచ్చేసి పైన అప్స్టైర్స్. ఇది మన రూమ్ పేరు కూడా కుద్రేముఖ. అండ్ దిస్ ద బాల్కనీ కమ్. ఇది కిచెన్.
అండ్ దిస్ ది బాల్కనీ. ఇక్కడ కామన్ వాష్ ఏరియా లాగా ఉంది. అండ్ ఇక్కడ బాల్కనీ వ్యూ ఎట్లా ఉంటుందో నాకు తెలియదు. రేపు మార్నింగ్ నాతో పాటు ఒకేసారి మీకు కూడా చూపిస్తాను. ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. షట్, ఇవాళ మన ఇంట్రో చెప్పలేదు. షట్ బాయ్. హలో సంచారీస్, నమస్కారం, వందనగలు, ఎలా ఉన్నారు? హోప్ ఎవరివన్నీ సేఫ్ అండ్ సౌండ్. బ్లాగ్ ఎండింగ్ టైంలో ఇంట్రో చెప్తున్నాను. అండ్ ఇవాళ యాక్చువల్లీ ప్లాన్ ప్రకారం అయితే షిమోగాలో స్టే చేయాల్సింది, సక్రేపల్లి ఎలిఫెంట్ క్యాంప్ ఎక్స్ప్లోర్ చేసి. బట్ సక్రేపల్లి ఎలిఫెంట్ క్యాంప్ క్లోజ్ చేసేయడం వల్ల షిమోగాలో ఇంకేం లేవు, ఓన్లీ జూ మాత్రమే ఉంది అన్నారు. సో వి స్కిప్డ్ ఇట్. అంటే ఇంకా ఉండి ఉపయోగం లేదు కదా అని చెప్పి వదిలేసాము. అండ్ ఆగుంబే వెళ్ళి అక్కడ స్టే చేద్దాం అనుకున్నాం. ఆగుంబేలో ఓన్లీ డ్రైవ్ త్రూ అనమాట, ఫారెస్ట్ డ్రైవ్. అది క్రేజీ ఎక్స్పీరియన్స్ ఉండే. సో అక్కడ మంచిగా డ్రైవ్ చేసి ఆ వ్యూస్ని, ఆ రోడ్ని, ఆ అడ్వెంచరస్ డ్రైవ్ని ఎంజాయ్ చేస్తూ వ్యూ పాయింట్కి వచ్చి సన్సెట్ చూసుకొని అక్కడ స్టే చేద్దాం అనుకున్నాం. సో ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఆగుంబేలో కూడా స్టే చేయడానికి ఏం లేదు ఇంకా. అండ్ ఆల్సో ఆగుంబే చాలా చిన్నది. ఆగుంబే ముందు తీర్థహల్లి అని ఉంటుంది. సో అక్కడ స్టేస్ అన్నీ దొరుకుతాయి. అది లైక్ 30 కిలోమీటర్స్ మళ్ళీ రివర్స్ వెళ్ళాలి. ఎందుకు అని చెప్పి ఇంకా ఫార్వర్డ్ వచ్చేసాము కుద్రేముక్క వరకు. ఆగుంబే నుంచి అరౌండ్ 95 కిలోమీటర్స్ ఉంది. సో వీ డ్రోవ్ ఇట్ జస్ట్ లైక్ దట్. దారిలో సోమేశ్వర్లో ఆగి ఫుడ్ తీసుకొని కొంచెం స్నాక్స్ ఏవి తినేసి వచ్చేసాం. సో అంత స్ట్రెస్ అనిపించలేదు. అండ్ బై ద వే, టుడే వీ డ్రోవ్ ఫర్ ట్రిప్ బీచ్ ఈరోజు చేశాను 875 కిలోమీటర్స్ అండ్ 14 hours 59 minutes, విచ్ ఇస్ క్రేజీ. చాలా మంచిగా ఉంది వాళ్ళ డ్రైవ్ మాత్రం. సారీ. అండ్ ఇవాళ స్ట్రెస్ అనిపించలేదు ఎక్కడ కూడా. ఈవెన్ దో ఐ డ్రోవ్ ఫర్ 15 hours and 875 kilometers, I didn't felt like stressed out. It was too good and eagerly excited for the trek tomorrow. రూమ్ లోపల కూడా నేను ఒకేసారి మార్నింగ్ చూపిస్తాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ ది డే. గుడ్ నైట్ రా అదిరా. అక్కడికి చెప్తాం ప్రతిసారి. అండ్ ఈసారి మనం అదిరా గాడికి చెప్పాలి. అండ్ అదిరా గాడు కూడా ఏం తీసుకోలేదు. అషా మరి మొత్తం వచ్చేది అయితే లైక్ లాస్ట్ 40 kilometers కంప్లీట్లీ ఫారెస్ట్ అనమాట. అండ్ కొంచెం ఛాలెంజింగే ఉండే. నైట్ టైం ముగ్గురము కొత్త, సో కొంచెం ఛాలెంజింగే ఉండింది. బట్ ఈవెన్ దో వి డిడ్ ఇట్ అండ్ ఇట్ వాస్ టూ గుడ్ ఎక్స్పీరియన్స్. ఐ విల్ లవ్ ఇట్. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. అండ్ రేపు మనం కుద్రేముఖాల ట్రెక్కింగ్ చేయబోతున్నాం. సో దాని డీటెయిల్స్ అవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే రేపటి వ్లాగ్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎండ్ టు ఎండ్ ప్రాసెస్. సో అదే డీటెయిల్స్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వీడియోని మిస్ అవ్వకండి. చలో, గుడ్ నైట్ సంచారీస్. సీ యూ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఫ్రమ్ కుద్రేముఖ.